హైదరాబాద్ లో భారీ మొత్తంలో ఫారెన్ లిక్కర్ ను హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. బషీర్బాగ్ లోని కేఫ్ బాహర్ రెస్టారెంట్ సమీపంలో టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో ఢిల్లీకి చెందిన 2003 ఫారెన్ లిక్కర్ బాటిళ్లను హైదరాబాద్ ఎక్సైజ్ పోలీసులు సీజ్ చేశారు. 22 లక్షల విలువ చేసే 233 ఫారెన్ లిక్కర్ బాటిల్స్ ను, కొంత నగదును, కారును సీజ్ చేశారు. ఈ ఘటనలో 5గురిపై కేసు నమోదు చేయగా 2ని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, హైదరాబాద్ లో పెద్ద మొత్తంలో ఢిల్లీకి సంబంధించిన లిక్కర్ తో పాటు ఇటు ఫారెన్ లిక్కర్, 2 లిక్కర్ అని కూడా ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 22 లక్షల మద్యంతో పాటు ఇటు నగదు, కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ దాడిలో మొత్తం 5 పైన ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. 233 బాటిళ్లకు సంబంధించిన ఫారెన్ లిక్కర్ మొత్తాన్ని కూడా చేశారు. అయితే బషీరాబాద్ కేసు, బహర్ కేసు ఏదైతే ఉందో అక్కడ రెస్టారెంట్ లో సమీపంలో ఉన్నటువంటి టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో ఢిల్లీకి చెందినటువంటి మొత్తం ఫారెన్ లిక్కర్ బాటిళ్లను కూడా హైదరాబాద్ సంబంధించిన ఎక్సైజ్ బి టీమ్ ఏదైతే ఉందో ఎస్టీఎఫ్ బి టీమ్ కూడా పట్టుకుంది. అయితే మొత్తం 174.5 లీటర్ల ఢిల్లీ మద్యంతో పాటు 24 రకాలైనటువంటి 233 ఫారెన్ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ మీద ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన బి టీం కూడా పోలీసులు అయితే పట్టుకున్నారు. అయితే మొత్తం పట్టుకున్నటువంటి మద్యం విలువ మొత్తం తెలంగాణ మద్యం ధరల ప్రకారం 9,68,000 ఉంటున్నట్టుగా ఎక్సైజ్ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి హరీష్ కుమార్ విర్వాణి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం వ్యాపారిగా తెలుస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఫారెన్ కి సంబంధించిన లిక్కర్ తో పాటు ఇతర రాష్ట్రాల లిక్కర్ ని తీసుకొచ్చి అక్కడ తక్కువ ధరకు తీసుకొని ఇక్కడ ఎక్కువ ధరకు హైదరాబాద్ లో అమ్మకాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం నిందితుని రిమాండ్ కూడా తరలించామని ఎక్సైజ్ పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ. ఈరోజు హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు సిబ్బంది నారాయణగూడ సమీపంలో హైదరాగూడ ప్రాంతంలో హరీష్ కుమార్ దివాని అనేటువంటి వ్యక్తి సంబంధించినటువంటి స్థలాన్ని తనిఖీ చేయగా అక్కడ మనకు ఢిల్లీ మరియు హర్యానా రాష్ట్రాలకు చెందినటువంటి విదేశీ మద్యం లభ్యమైంది. 233 బాటిళ్ల ఖరీదైన విదేశీ మద్యం లభ్యం కావడం జరిగింది. ఈ హరీష్ కుమార్ అనేటువంటి వాడు ఇంతకుముందు మనకు A4 మద్యం దుకాణం కూడా నడిపినటువంటి సందర్భం ఉంది. తను ఆ అనుభవంతో ఇప్పుడు షాప్ రాలేదు. ఆ కారణంగా ఢిల్లీ మరియు మా హర్యానా రాష్ట్రాల నుంచి దీపక్ మరియు బిట్టు అనేటువంటి 2 వ్యక్తులను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా ఫోన్పే ద్వారా ఇక్కడి నుంచి డబ్బులు చెల్లించడం జరుగుతుంది. వాళ్ళు అక్కడి నుంచి లారీల ద్వారా, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ద్వారా ఇక్కడికి ఖరీదైన మద్యం బాటిల్ని సరఫరా చేస్తే ఆరాంఘర్ చౌరస్తా ప్రాంతంలోని వాటిని తీసుకొని